అంటారు. ఇదేది లేకుండా ఒక్క ప్రొడ్యూసర్ లాస్ట్ 2 yearsలో హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్కమ్ మేక్ చేసింది చూపించండి. విల్ షో ఆల్ ది బుక్స్. ఐఎమ్ రెడీ టు షో మై బుక్స్. 100 crores, more than 10 crores ప్రాఫిట్స్ చేసిన ప్రొడ్యూసర్ని ఒక్కరిని చూపించండి. బుక్స్ ఐటీకి చూపించే బుక్స్ అన్నీ చూపిస్తాం మేము. ప్రతి బుక్ ఐఎమ్ రెడీ టు షో. ఏ ప్రొడ్యూసర్ లాస్ట్ 2 yearsలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత టన్స్ ఆఫ్ మనీ మేక్ చేశారు, హ్యాపీగా ఉన్నారు అన్న ఒక్క ప్రొడక్షన్ హౌస్ని చూపించండి. ఎవ్రీబడి అంత చదువుకొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేయడానికి రాలేదండి. సినిమా అంటే ఇష్టం. సినిమా లేకపోతే రోజు గడవదు. సినిమా ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఒక అరగంట గడవదు. అందుకని ఆ ఫీల్డ్ ఎంచుకొని ఇక్కడికి వచ్చినాం. కానీ ఇక్కడ ఎవ్వరూ సినిమాని వ్యాపారంగా చూస్తున్న వాళ్ళు లేరు. ఎందుకంటే ఇదే పైసలు వేరే దగ్గర పెడితే భూమి రేట్లు పెరగవా? భూమి అక్కడే ఉంటుంది. ఇంకో వ్యాపారంలో పెడితే ఎక్కడ పెట్టినా పెరుగుతాయి కదా. ప్రొడ్యూసర్కి ఏది సెక్యూరిటీ? హీరో వర్క్ చేశారు కాబట్టి హీరోకి రెమ్యూనరేషన్ వెళ్ళాలి. డైరెక్టర్ వర్క్ చేశారు కాబట్టి డైరెక్టర్కి రెమ్యూనరేషన్ వెళ్ళాలి. అదేవిధంగా ప్రొడ్యూసర్స్ వర్క్ చేస్తున్నారు కదా. ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? ఎనీ ప్రొడ్యూసర్ యూ నేమ్ ఇట్, చిన్న పెద్ద అనేవి ఎందుకు వస్తున్నాయో తెలియదు కానీ ఒక్క ప్రొడ్యూసర్ కూడా హ్యాపీగా లేరు. అట్లీస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కాదు, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎగ్జిబిషన్ వింగ్స్ కూడా చూస్తున్న ఒక ఫర్మ్గా చెప్తున్నా, ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఒక్క ఎగ్జిబిటర్ కూడా త్రూ అవుట్ ద ఇయర్ బిజినెస్ చేసి హ్యాపీగా ప్రాఫిట్స్లో ఉన్న వాళ్ళు లేరు. సొంత వ్యాపారాలు అమ్ముకొని, సొంత స్థలాలు అమ్ముకొని, సినిమా మీద ఓన్లీ సినిమా మీద ఉన్న ఇష్టంతో ఇంకా ఇండస్ట్రీలో గడుపుతున్న వాళ్ళు 99%. మేబీ కొంతమంది అనొచ్చు ఎక్స్పీరియన్స్ లేదు కదా మీకు అన్నీ అలాగే కనిపిస్తాయి అని. అండ్ ఐ డోంట్ నో, నెగిటివ్గా కూడా మాట్లాడతారేమో, మీకేం తెలుసు, మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని. కానీ కొంచెం చదువుకున్న వాళ్ళం కాబట్టి అర్థమవుతుందండి పరిస్థితులు చూస్తుంటే. చాలా అంటే చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వీ హ్యావ్ మేడ్ మూవీస్ లైక్ బాహుబలి, పుష్ప 2 ఆర్ హనుమాన్, ఎనీథింగ్. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ ప్రొడ్యూసరు హ్యాపీగా లేరు. అది మా అందరికంటే ఎక్కువగా మా కార్మికులకు తెలుసు. ఈరోజు నాతో వర్క్ చేస్తున్న సినిమాలో ఎవ్రీ యూనియన్ మెంబర్స్కి తెలుసు మేము ఎంత స్ట్రగుల్ పడుతున్నామో సినిమా కంప్లీట్ చేయడానికి. ప్రతి ప్రొడ్యూసర్ వాళ్ళకి తెలుసు. వాళ్ళకన్నా ఒక స్కెడ్యూల్ అయిపోయేసరికి అమౌంట్స్ రిసీవ్ అవుతున్నాయి. ప్రొడ్యూసర్కి సినిమా అయిపోయి రిలీజ్ అయిన తర్వాత కూడా 90% ఆఫ్ ది అమౌంట్ రావట్లేదు. 90% ఆఫ్ పీపుల్కి అసలు అమౌంట్స్ రికవరీయే అవ్వట్లేదు. మేము మాట్లాడకూడదు, ఎందుకంటే మాట్లాడితే వాళ్ళ హీరో సినిమా వల్ల నష్టపోయామని అంటారు కొంతమంది. ఇంకా కొంతమంది వాళ్ళకి బిజినెస్ చేతగాక చేయలేదంటారు. ఇంకా కొంతమంది